ఈస్టర్, హ్యాపీ ఈస్టర్ టు ఆల్ ఆఫ్ యూ హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్. నన్ను పోలి ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అంటే ఫ్యూచర్స్, నా హైట్ ఉండొచ్చు, నా హెయిర్ ఉండొచ్చు, నా కలర్ ఉండొచ్చు, కానీ ఈ మూడు చూడండి, ముక్కు, కళ్ళు, పెదవులు, నోరందం, ఈ మూడు ఫ్యూచర్స్ కలిగిన వాళ్ళు ఇంకొకరు ఉండరు. మరి 400 ఫుటేజ్లు ఉన్నాయి అన్నప్పుడు ఒక్క ఫుటేజ్లోనైనా ప్రవీణ్ కళ్ళు కానీ ముక్కు కానీ నోరు కానీ చూపించారా? మీరు చూసారా బాబు? సచిన్ నువ్వు చూసావా? ఇన్ని వీడియోల్లో ఒక్కటేనా? ఇన్ని వీడియోలు 400 వీడియోలు అట్ట. మరి ఏ ఒక్క ప్రవీణ్ ఎందుకు చూపించలా? అంటే 12 గంటలు ప్రవీణ్ హెల్మెట్తోనే ఉన్నాడు, 12 గంటలు మాస్క్ వేసుకునే ఉన్నాడు, 11 నుంచి రాత్రి 11:30 వరకు, 12 గంటలు మోటార్ సైకిల్ మీద ఉన్నాడు, 12 బీర్ కొన్నప్పుడు, వైన్ కొన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళాడు మాస్క్తోనే. మరి ఎలా తాగాడు? తాగిన వీడియో ఒకటేనుందా? 12 గంటలు 12 కోట్ల సార్లు చూపిస్తున్నారే అబద్ధాలు ఆడడానికి వాళ్ళ ఏజెంట్లు. మరి ప్రవీణ్ ముఖం ఎందుకు చూపించట్లేదు? కళ్ళు, ముక్కు, నోరు. సింపుల్ క్వశ్చన్. ఒక సామెత ఉంది, ఎర్రచీర కట్టింది నా ఆవిడని. ఎర్రచీర 100 మందికి 1000 మంది కట్టుకుంటారు. ఎర్రచీర ఎవరు కడితే అటు నీకు పిల్లం అయిపోయిందా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అంటే ఇండియాలో ఇంత దరిద్రమైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ డెవలప్ అవుతుంది మళ్ళీ పాల్ గారు. ఎందుకంటే మీరు అన్నారు ఇండియాలో దాదాపు 400 ఫుటేజెస్ ఈ కేసుకి సంబంధించి పరిశీలించారు, దాంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేశారు, FSL రిపోర్ట్కి సంబంధించి, దాంతోపాటు ఇంటర్నల్ ఎగ్జామినేషన్. 400 ఫుటేజ్లు బాగున్నాయి, ఒక్కటి కూడా ప్రవీణ్కి సంబంధించింది లేదు. నేను ఒకటే 3 ప్రశ్నలు, 100 ప్రశ్నలు 3 సమరైజ్ చేసేస్తాను. చెప్పండి. ప్రవీణ్ మకుని ఎక్కడైనా చూపించారా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సమరైజ్డ్ క్వశ్చన్. అంటే కళ్ళు, ముక్కు, నోరు చూడండి వెనక నుంచి అని ప్రవీణ్ అంటాడు. ఐజీ చూడండి వెనక నుంచి, చూడండి వెనక నుంచి చూడడం ఏంటా? ముఖం చూపించాయా? ఐజీ, ఎస్పీ, ఐఎమ్ ఆస్కింగ్ యూ డైరెక్ట్ క్వశ్చన్. షో మీ ప్రవీణ్స్ ఫేస్. ఫస్ట్ క్వశ్చన్, షో మీ వేర్ ప్రవీణ్ డ్రాంక్. డోంట్ యూ డేర్, ఐ వార్న్ యూ ఫ్రమ్ గాడ్ ఆల్మైటీ, not as a politician, as a God's messenger. Don't you come to conclude the judgment he is a drunkard. God's anger will come upon you and your families. Don't mess with me. జార్జ్ బుష్కి, ట్రంప్కి దిక్కులేదు, నరేంద్ర మోదీకి, మంత్రులకి దిక్కులేదు. తప్పు చేసిన ఎవరిని విడిచిపెట్టను. 155 మంది ప్రెసిడెంట్లు, 6 ఇండియన్ ప్రైమ్ మినిస్టర్లు, 16 ముఖ్యమంత్రులు, నా కాళ్ళ ముందు, నా కాళ్ళ మొక్కునోలే, నా ఎదుటి నిలబడినోలే. ఐఎమ్ స్పిరిచువల్ హెడ్ ఫస్ట్. అదే ఎందుకంటే 200 crores మై ఫాలోవర్స్. తాగాడు అని నువ్వు ఎలా కంక్లూజన్కి వస్తా? ఏమో థర్డ్ క్వశ్చన్ ఇస్తున్న తర్వాత వస్తా. ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్, ప్రవీణ్ ముఖం చూపించు నాకు. ప్రవీణ్ కళ్ళు, ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ పెదాలు, నోరు. 38 మంది ఇంటర్వ్యూలు అడిగిన ఇవ్వలా. అవును, మీ CEO కాల్ చేశారు, వెంటనే ఒప్పుకున్నాను ఇద్దామని. ఎందుకంటే ఇది క్లారిఫై చేయడానికి. తప్పకుండా, ఎందుకంటే చాలా మంది పాల్ క్లారిఫికేషన్ కోరుకుంటున్న సందర్భం కూడా. నెంబర్ 2, ప్రవీణ్ తాగింది చూపించు. 11:30 నుంచి 11:30 దాకా ఫుటేజ్ చూపిస్తున్నాం. ఎక్కడ తాగాడు, ఎక్కడ తిన్నాడు అని భోంచేయలేదా? టీ తాగలేదా? ఫుడ్ తినలేదా? అంటే ఎలాగెళ్ళింది? ఆ 3 రకాల వైన్, నాకన్నా వైన్స్ ఎప్పుడు నేను తాగను, బీర్లు, వైన్లు, ఇవి 3 రకాల జిన్లు కొనుక్కున్నాడు. అలాగే కాంబినేషన్ ఎవరు కొనరట. అదే ప్రవీణ్ గత 6 నెలలు డ్రంకడ్, ఎప్పుడు డ్రంకడే కదా, 6 నెలలు చిట్టాతి. ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్ 24 years కోర్టుకు వచ్చాడు నాతో. ప్రవీణ్ సెకండ్ బెస్ట్ ఫ్రెండ్ 19 years కోర్టుకు వచ్చాడు నాతో బుధవారం. ప్రవీణ్ క్లోజ్ ఫ్రెండ్ 4 years 45 minutes ప్రవీణ్ మాట్లాడాడు అదే రోజు. ఇంకా 10 నిమిషాల్లో మిస్ అవుతాడంటే. వీళ్ళు 3 కోర్టు రూమ్లో ఉన్నారు. కొంతమంది ఇంకా ఇంపార్టెంట్ ప్రాణభాయంతో బయటకు వస్తున్నారు. సార్ మాకు ఎస్పీ కాల్ చేశారండి, సిఐ కాల్ చేశారండి, పోలీసులు కాల్ చేశారండి, మాట్లాడొద్దన్నారండి. నాతో చెప్తున్నారు. ఎవరు ఈ ఫ్రెండ్స్? అంతా కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ భయభ్రాంతులు అయిపోతున్నారు. ఎందుకండి ఇది? ఓకే, మర్డర్స్ జరగట్లేదా? లక్షల మర్డర్స్ జరుగుతున్నాయి ఈ దేశంలో, అంతవరకు ఎందుకు? 2 weeks బ్యాక్ నేను ఏపీ హైకోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ చేశాను. నా మీదే 2012 మే 21 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. లిసన్ టు మీ కేర్ఫుల్లీ, అందరూ బాగా వినండి.
నా మీద 2012 మే 21 హత్య కేసు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ ఐపీసీ 307. అప్పుడు శ్రీనివాసరావు సిఐ, ఇప్పుడు డిఎస్పీ ఆ దరిద్రుడు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత పాపాలు ఒప్పుకున్నాడు, సార్ ఇది తప్పు కేసు అని. మంచి ఆయన డీజీపీ రాముడు గారు, ఎస్పీ శ్రీకాంత్ గారు ఇప్పుడు ఐజీ అయి ఉంటారు. గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళ ఫైల్ రప్పించి ఇదేట్రా డాక్టర్ కేఏ పాల్ గారి మీద మర్డర్ కేసు అని చూస్తే నేను లేను. అటెంప్ట్ మర్డర్ అంటే నేనే నిన్ను చంపబోతున్నాను సచిన్. ఫస్ట్ నేను ఉండాలా, 2 నువ్వు ఉండాలా, 3 వెపన్ ఉండాలా, నీకు ఇంజురీస్ ఉండాలా. అది అటెంప్ట్ మర్డర్ అంటే. నేను లేను, సచిన్ లేడు, వెపన్స్ లేవు, దారాలు పెట్టారట, తాళ్ళు తగిలించారట, కిరసనాయిల డబ్బా పెట్టారట, నా మీద కేసు పెట్టారట 9th. ఆ ఎఫ్ఐఆర్లో చూస్తే అరే ఈ టైంలో ఆయన లైవ్లో ఉన్నారు. 4 పెద్ద ఛానళ్ళు లైవ్ ఇస్తున్నాయి. ఫ్యాబ్రికేట్ చేసేసారు. ఇది మన దేశం దరిద్రం. అందరు పోలీసులు కాదు, ఇలాంటి దరిద్రమైన పోలీసులు ఉండబట్టి. ఇప్పుడు నిన్న వెళ్ళాను, తెలంగాణ పోలీసులు ఎంత అద్భుతంగా, అదేది పంజాగుట్, ఎక్కడికి వెళ్ళాం మనం, పటాన్ చెరువు, 1000 మంది వచ్చారు ఇలా చిన్న పిలుపుకి. ఎంత చక్కగా పోలీసులు, తెలంగాణ పోలీసులు వచ్చి మంచి మీటింగ్ పెట్టి శాంతియుతంగా. ఇన్ఫాక్ట్ మీరు ఈ అంశాన్ని ప్రస్తావించారు, బట్ మీరు క్వశ్చన్ రైజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నిన్న క్యాండిల్ లైట్ పెట్టుకుంటారా ఈస్టర్? పాపం ప్రవీణ్ ముఖం చూపించలేదు. అసలు నేను వెళ్ళిన దాకా పోస్ట్ మార్టమే చేయలేదు. చనిపోయింది సోమవారం రాత్రి అయితే 11:30కి, మంగళవారం రాత్రి 8 గంటలకి ఎఫ్ఐఆర్ రాయడం పెట్టి, ఈ లోపున భార్యని కాల్ చేసి బాడీకి తీసుకెళ్ళిపో, ఫ్యామిలీ మెంబర్ని తీసుకెళ్ళి బాడీకి తీసుకెళ్ళిపో. నా దగ్గర వాయిస్ మెయిల్స్ ఉన్నాయి. వినిపించగలరా? వినిపించలే, కోర్టులో వినిపిస్తా. ఓకే, బిఫోర్ ద చీఫ్ జస్టిస్. ఎవరు కాల్ చేశారు? అవన్నీ కోర్టులో కేసు ఉంది కనుక నేను అవి మాట్లాడుకోను. అంటే పర్టికులర్ గా నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్ తో నేను టచ్ లో ఉన్నా, బెస్ట్ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నా. పోస్ట్ మార్టం చేసిన వాళ్ళలో 2 మాట్లాడా, ఫేస్ టు ఫేస్ కూడా. వాళ్ళని చంపేస్తే చాలా ఇబ్బంది. ఒక పోలీస్ ఆఫీసర్, పాల్ గారు మీరు వచ్చారు, ఇది హత్య. పోలీస్ ఆఫీసర్ నువ్వు వచ్చి చెప్పగలవా కోర్టులో అంటే ఆలోచించాలి సార్. అవసరమైతే రాజీనామా చేసి వచ్చి చెప్తాను సార్. ఏంటిది? ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ప్రవీణ్ 3 ప్రశ్నలు మెయిన్వి. ప్రవీణ్ ముఖం చూపించండి, కళ్ళు, ముక్కు, నోరు. ప్రవీణ్ తాగింది చూపించండి, కొన్నది, తాగింది. తాగిన అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయిన సందర్భం మూడోది అడుగుతాను. ఓకే, యాక్సిడెంట్ చూపించండి బాబు. అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయే. అప్పుడు ఎలా ప్యాచప్ చేశారు చూడండి. నేను ముందు కొత్తలో ఎక్కువ మాట్లాడి బట్టే కొంచెం వాళ్ళు సర్దుకున్నారు. కారు గుద్దిందా, బస్సు గుద్దిందా, ట్రక్కు గుద్దిందా, పైనుంచి ఏమైనా హెలికాప్టర్ వచ్చి గుద్ది మళ్ళీ పైకి ఎక్కిపోయిందా? యాక్సిడెంట్ అంటే ఎవరైనా గుద్దారా, ఆయన పడిపోయాడా? సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా. ధూళి చూపిస్తున్నారు, యాక్సిడెంట్ చూపించుకుంటా. ఏమైనా స్టంట్లా మీరు చేస్తుంది? ఇదేమైనా మూవీయా? అదే అడిగాను కోర్టు 1లో. ఆనరబుల్ సీజే తక్కువ గారి నుంచి, యువర్ ఆనర్, ఐ హ్యావ్ ద ఎవిడెన్స్ అండర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్. ఐ విల్ బ్రింగ్ ద ప్రూఫ్ ఇఫ్ ఐ am asked with the help of CBI directors, because they know me. CBI director knows me, old Jaiswal and present CBI director, Prime Minister knows me, all the leaders know me. I have no personal interest here. ఇంతవరకు ఒక క్రిస్టియన్ కొరకు నేను ఫైట్ చేయాల. రాముడు కరోనా పీరియడ్ అని కత్తి మహేష్ అంటే అరెస్ట్ చేస్తామని ఇక్కడ పిలిస్తే కమిషనర్ అంజనీ కుమార్ గారు, అప్పుడు నేను మెక్సికోలో ఉన్నా, వీడియో పంపండి సార్ అన్న, పంపారు. ఆయన మాటలు విన్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేయండి అన్న. చెప్పకూడదు, ఇప్పుడు ఆయన రిటైర్ అని కానీ చెప్తున్నాను. నేను వీడియో రిలీజ్ చేస్తానన్నా. మీడియాకి పంపండి సార్ అన్నారు. సార్ అరెస్ట్ చేస్తాం, మీ సపోర్ట్ కావాలా? అబ్సల్యూట్లీ. ఎందుకు? ఆ కత్తె మహేష్ గారు రాముడు కరోనా పీరియడ్ అన్నది తప్పు. వాడిని అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. చంపాడు ఏంటి? ఒకవేళ పాస్టర్ ప్రవీణ్ ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ఆయన డిబేట్లో, నేను ఎప్పుడు ఆయన పేరే వినలేదు. అరెస్ట్ చేయి, చట్ట ప్రకారం జైల్లో పెట్టు. కళ్ళు పీకేస్తాం, నాలుగు కోసేస్తాం, చంపేస్తామని పోస్టులు పెట్టి రిక్వెస్ట్ అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా. తాగిపోయిన ఈ 3 ప్రశ్నలకి ఆన్సర్ లేవు. యాక్సిడెంట్ అయిందని చూపించు. ఎవరిని నమ్మిస్తారు మీరు? అసలు ఏ లోకంలో ఉన్నామని మనం?
బట్ ఇదే అంశానికి We have the సంబంధించి ఐజీ highest technology. Indians are the smartest. అందులో తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్. ఎవరు నమ్మట్లా. బట్ ఐజీ రియాక్టర్ ఒకసారి ఐజీ ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి ఐజీ రియాక్ట్ అయ్యారు. ప్రవీణ్ మరణానికి సంబంధించి ఐజీ రియాక్షన్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత కేఏ పాల్ ఆ వర్షన్కి సంబంధించి. ఎందుకంటే ఆయన అంటున్నారు అది మరణం సహజం, అంటే యాక్సిడెంట్ వల్ల జరిగిన మరణం కాదు, అది హత్య అంటున్నారు కేఏ పాల్. బట్ ఐజీ చెప్తున్న వర్షన్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత కేఏ పాల్ రియాక్షన్ చూద్దాం. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. దెన్ విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈస్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ ఫర్ కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్కి వాళ్ళు రిప్లై ఇచ్చారు. రైట్, అది ఐజీ రియాక్షన్. ఇదిగోండి, ఇది ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ డెత్ అంటూ వాళ్ళు చెప్పిన వెరీ గుడ్ సచిన్, దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్. గివ్ మీ. ఇదిగోండి, దాంట్లో హైలైట్ గా ఆల్రెడీ చేసి ఉంచాను. నేను మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ అంతా చదివాను. అది 11నే రిలీజ్ చేశారు. అవును, ఇవాళ మనకెందుకు వస్తుంది, నిన్న కాక మొన్న? ఏంటి వాళ్ళు దాస్తుందని అడుగుతున్నాను. ఐజీ ఏమన్నారు ఇప్పుడు? వెయిట్, రిటైర్డ్ డీజీపీ హెచ్టి సాంగ్లియానా వాజ్ మై చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే దేశంలో రాష్ట్రానికి ఒకడే డీజీపీ ఉంటాడు. ఈజ్ మై ఫాలోవర్, ఈజ్ మై హెడ్ ఆఫ్ ద ప్రజాశాంతి పార్టీ కర్ణాటక, ఫార్మర్ ఎంపీ. నేను టికెట్ ఇచ్చి గెలిపించాను బీజేపీ తరపుని. 2004లో కర్ణాటకలో బీజేపీ లేదు. నాకున్న ఫాలోయింగ్తో ఆయన గెలిచేశాడు. 8 టర్మ్ ఎంపీని ఓడించి క్లీన్ కట్ ఎలక్షన్స్ కనుక. సో నేను అంటుంది ఏంటంటే, ఈ రిపోర్ట్ నేను చదివాను. పాసిబిలిటీ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. ఐఎమ్ నాట్ రైజింగ్ ఎనీ డౌట్. పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్, ఓకే. దానికి నా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక ఎక్స్పర్ట్ 30 ఇంజరీస్ ఉన్నాయండి, అన్ని ఫ్రంట్లోనే. మరి పడిందేమో బ్యాక్ సైడ్. అంటే బ్యాక్న పడితే ఫ్రంట్లో ఇంజరీలు అవుతాయా? నాకు దాంతో పాటు చాలా మందికి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే కనుక, నేను అడిగిన 3 ప్రశ్నలు, మళ్ళీ దానికి వస్తున్నాను బ్యాక్ కి. నాకు ప్రవీణ్ ని చూపించండి. ప్రవీణ్ ముక్కు, ప్రవీణ్ నోరు, ప్రవీణ్ కళ్ళు. ఇది ప్రవీణ్. అందరూ నమ్ముతారు కదా. అప్పుడు నేనే కాదు, 20 కోట్ల ఇండియన్ క్రిస్టియన్స్, 200-300 కోట్ల ప్రపంచ జనాభా నమ్ముతారు. ఈ 3 చూపిస్తే, ఒకటి ప్రవీణ్ కళ్ళు, ముక్కు, నోరు. అదే ప్రవీణ్ వెళ్ళి వైన్ కొన్నిది, అదే ప్రవీణ్ తాగింది, అదే ప్రవీణ్కి యాక్సిడెంట్ అయింది. అది ఒక్క పిక్చర్. నిన్ను అడుగుతున్నాను నేను, నువ్వు దీని గురించి 3 వారాలు డిబేట్ చేస్తున్నావు, నువ్వు చూపించగలవా అని అడుగుతున్నాను నేను లైవ్లో. నేను అడిగి నువ్వు చూపించగలవా? ఆయన రిపోర్ట్ వద్దు నాకు. అరే ఇప్పుడు నీకు పేరుతో చెప్తున్నాను. డీజీపీ రాముడి గారు ఇన్వెస్టిగేట్ చేశారు 2016లో. ఐజీ ఇప్పుడు ఐజీ అయినా శ్రీకాంత్ గారు నా ఫైల్ ఏమని కేసు పెట్టారు? సిఐ శ్రీనివాస్ ఒంగోల్. నేను ఆయనకు ₹1 ఇచ్చినట్టు, నేను కోటేశ్వరరావు అనే వ్యక్తిని మర్డర్ చేస్తున్నట్టు, ఆయన్ని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు, ఇంజురీలు చేస్తున్నట్టు. అక్కడ కోటేశ్వరరావు లేడు, నేను లేను, మర్డర్ లేదు, వెపనులు లేవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి కేఏ పాల్ ఆ రోజు పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం అంటాం మేము, ప్రైజ్ ద లార్డ్ అంటాం. ఎందుకు? ఈ అనుభవం నాకు లేదు ఇంతకు ముందు. 2012 ముందు నేను ఎక్కడో 1991 నుంచి సొంత విమానాల్లో తిరుగుతున్నా. అందరూ చార్టర్డ్ ఫ్లైట్లు అంటారు, చార్టర్డ్ కాదు నావి, అన్ని సొంత విమానాలు. నేను ఎప్పుడు చార్టర్డ్ ఒక్కసారి 2002లో నా ఫ్లైట్ కొంచెం రెడీ అవ్వకపోతే డొనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ నేను రెంట్కి తీసుకున్నా. ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఫ్రెండ్. అంతటి ఫేమస్ పర్సనాలిటీ, అంత ఫేమస్ పర్సనాలిటీ. ఫ్లైట్లు 747 2 ఉన్నాయి, దేవుడు ఇచ్చినాయి. ఒక్కోటి 5,000 కోట్లు. ప్రపంచంలో ఇంకో ప్రెసిడెంట్ కానీ
అంబానీ ప్లేన్లు ఒక 50-100 కొనుక్కోవచ్చు నా ఒక ఫ్లైట్కి. అవన్నీ గ్రౌండ్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ అలాంటి పర్సనాలిటీ ఆ రోజు అక్కడికి వెళ్ళింది, పోస్ట్ మార్టం జరుగుతున్న దగ్గర ఉంది, పర్యవేక్షించింది, దాంతోపాటు అక్కడ పోలీసులతో మాట్లాడిన పర్సనాలిటీ, ఒక్కసారి ఆ మృతదేహాన్ని చూసినప్పుడు ఏమనిపించింది? పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని మీరు దేవుణ్ణి అడిగా. ఫస్ట్ ఆయన గురించి నేను వినలేదు, ఆ తర్వాత ఆయన గురించి చూశాను. చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసేవాడు. యేసు ప్రభు గురించి ఆయన సుప్రీంకోర్టులో కన్వర్షన్ బిల్ గురించి కూడా ఆయనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేయబోయాడు. నిన్న కాక మొన్న వెన్స్డే అనుకుంటాను అది కూడా. సో నేను చెప్పను బీజేపీ విహెచ్పి టాప్ టైలర్స్ చంపించారు అని నాకు తెలియదు. ఇది హత్య అని రుజువు చేయగలను. నేనే లాయర్ని కనుక నాకే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి అది కూడా సిబిఐ ఎంక్వైరీ, నేనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు ఆయన 8,000 కోట్లు, 800 మంది 30 కోట్లు, పాస్టర్కి 5,000, ఒక్కో పాస్టర్కి 5 కోట్లు ఇచ్చిన, 5 కోట్లు క్యాష్ రేపు ట్రాన్స్ఫర్ చేసిన 80,000 పాస్టర్లు ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఆయన నమ్మరు. ఎవడో 3 ప్యాకేజ్ స్టార్లు తప్ప. ఒకడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నాడు. చంద్రబాబు A1, రేవంత్ రెడ్డి A2 అనుకుంటాను. A1 రేవంత్ రెడ్డి, చంద్రబాబు A2, ఈయన A6 A7. ఆయన మాట్లాడుతుంటాడు మీ స్టూడియోలోకి వచ్చి. ఇలా మా ఆఫీస్కి రెగ్యులర్గా వచ్చేవారు. డబ్బులు ఎక్కడ డబ్బులు ఇస్తే అక్కడ దండుకుంటారు. వీళ్ళ గురించి నేను మాట్లాడు. 3 ఒకడంటాడు ఆయన నాకు ఫ్రెండ్, వాడు కూడా వస్తారు మా ఆఫీస్కి రెగ్యులర్గా. ఎన్ని బోధకాలు, ఏదో 1,00,000 5 లక్షలకు అమ్ముడుపోయిన జాతిది. కానీ ఇక్కడ చాలా క్వశ్చన్ నేను అన్నది ఒకటే, ఈ పోలీసుల్ని నేను నమ్మను. నా మీద ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసు, థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్, దే క్వాస్ట్. నేను లేకుంటే కేసు ఎట్ సార్ యువర్ ఆనర్, వాట్ ఎ మిత్. ఫస్ట్ నేను ఆర్గ్యుమెంట్ వారి ముందు, బ్లాక్ బస్టర్ మూవీ కెన్ బి సీన్ బై 2 బిలియన్ పీపుల్. నేను లేకుండా, విక్టమ్ లేకుండా నా మీద మర్డర్ కేసు ఏంటి? అదే సిఐ ఇప్పుడు డిఎస్పీ అయ్యాడు, క్షమించాను. అదే సిఐ మళ్ళా కోర్టుకి వెళ్ళి స్వాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మెజిస్ట్రేట్ ముందు. మళ్ళీ ఆ యూజ్లెస్ ఫెలో మెజిస్ట్రేట్ ఒకడు ఉన్నాడు, వాడు యూజ్లెస్ ఫెలో, ఆయన సస్పెండ్ చేశారు. అవకాశం ఇచ్చి రిజైన్ చేయించారు, పేరే అవసరం లేదు. అది కోర్టులో పేరెత్తి చెప్పాను, కోర్టులో చెప్పాను. ఎవరన్నా ఇక్కడ ఏముంది స్టేట్మెంట్, స్వాన్ స్టేట్మెంట్లో సేమ్ సిఐ, ఆయనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఆయనే కంప్లైంట్. అంటే పొలిటికల్ ఏమైందంటే ఇక్కడ 2012లో నాకు సోనియా గాంధీకి ఒప్పందాలు జరిగాయి అహ్మద్ పటేల్ ద్వారా 9 hours. మీరు జగన్ను ఓడించండి 5 సీట్లలో బై ఎలక్షన్, మేము మిమ్మల్ని ఫారెన్ మినిస్టర్ చేస్తాం. దానికి మీడియేటర్ అహ్మద్ పటేల్, రేణుకా చౌదరి, ఇంకెవరు మన ఏనుగులు పెద్దిరెడ్డి గారు, ఇక్కడ అప్పుడు టీడీపీ వైస్ ప్రెసిడెంట్, ఇంకొక ఆయన సల్మాన్ ఖుర్షిద్ గారు ఈ మధ్యన నన్ను కలడానికి వచ్చారు హోటల్ పార్క్కి, స్వీట్ రూమ్కి. ఒకరే చనిపోయారు అహ్మద్ పటేల్, అందరూ బ్రతుకున్నారు, సోనియాజీ కూడా. మీరు ఓడించండి జగన్ గెలవకూడదంటే నేను రంగంలో